హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను వచ్చేసి అకౌంటింగ్ భావనల గురించి చెప్తున్నాను. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. మొదటి నుంచి చెప్తున్నాను అనమాట. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఈ క్లాస్ అన్నది ఉపయోగపడుతుంది. అయితే అకౌంటింగ్ భావనలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. భావనలు ఎన్ని ఉంటాయి అన్నది తెలుసుకుందాము. చూడండి, వ్యాపార వ్యవహారాలను ఒక పుస్తకంలో రాసేటప్పుడు కొన్ని భావనలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. భావనలు అంటే సిద్ధాంతాలు అన్నమాట. వాటిని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటి భావన లేదా సిద్ధాంతం ఏంటి అంటే వ్యాపార అస్తిత్వ భావన. ఈ భావన ప్రకారం వ్యాపారంలో వ్యవహారాలు రాసేటప్పుడు సంస్థ యొక్క వ్యాపార సంస్థ యజమాని ఈ రెండు వేరువేరుగా పరిగణించడం అన్నది జరుగుతుంది. అంటే వ్యాపార సంస్థ యజమాని రెండు వేరువేరుగా పరిగణించడం అయితే జరుగుతుంది. వ్యాపార వ్యవహారాలను రాసేటప్పుడు సంస్థ దృష్ట్యా మాత్రమే పుస్తకాల్లో వ్యవహారాలు రాయాల్సి ఉంటుంది. ఇది వ్యాపార అస్తిత్వ భావన. ఇంకా రెండోది ద్రవ్య కొలమాన భావన. చూడండి, వ్యాపారంలో అనేక వస్తువులకు సంబంధించి అనేక వ్యాపార లావాదేవీలు అన్నవి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ వస్తువులకు వేరువేరు కొలమానాలు ఉంటాయి. ప్రతి వస్తువు విలువను ద్రవ్యం విలువతో వ్యక్తపరచి ఖాతా పుస్తకాల్లో రాయడం అన్నదైతే జరుగుతుంది. ద్రవ్య రూపంలోని తెలపలేని విషయాలను రాయడం అయితే జరగదు. ఇది ద్రవ్య కొలమాన భావన. ఇంకా మూడోది వచ్చేసి వ్యయ భావన. వ్యాపార సంస్థ తన కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించాలి అని అంటే వివిధ రకాల వస్తువులను సేకరించవలసి ఉంటుంది. ఈ భావన ప్రకారము ఆస్తులను వాటి సేకరణకు చెల్లించవలసిన ధర ప్రకారము పుస్తకాల్లో అయితే చూపాలి. ఇంకా నాలుగోది వచ్చేసి గతిశీల సంస్థ భావన. ఈ భావన ప్రకారము ఖాతా పుస్తకాలు రాసేటప్పుడు వ్యాపార సంస్థ అన్నది దీర్ఘకాలం కొనసాగుతుందని భావించడం అయితే జరుగుతుంది. ఈ కారణం వల్లే ఏమవుతుంది అంటే ఆస్తి అప్పుల పట్టి ఉంటుంది కదా, అందులో వసూలైన బిల్లుతో సంబంధం లేకుండా అంటే వసూలైన విలువతో సంబంధం లేకుండా తగ్గింపు విలువతో మాత్రమే చూడడం జరుగుతుంది. తగ్గింపు విలువతో మాత్రమే చూపడం అన్నది జరుగుతుంది. ఇంకా ఐదోది వచ్చేసి వసూలు భావన. ఈ భావన ప్రకారము లాభాలన్నీ వసూలైన తర్వాత మాత్రమే ఖాతా పుస్తకంలో నమోదు చేయాలి. అమ్మకం నిమిత్తము ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మగా వచ్చిన లాభాన్నే పుస్తకాల్లో చూపించాలి. ఇంకా ఆరోజుది వచ్చేసి ద్వంద్వ రూప భావన. ఈ వ్యవహారం ప్రకారము వ్యాపారానికి ఉన్న రెండు ప్రయోజనాలను ఖాతా పుస్తకంలో రాయడం జరుగుతుంది. ప్రతి వ్యవహారంలోని ప్రతి డెబిట్ విలువను తత్సమానమైన క్రెడిట్ విలువకు తత్సమానమైన డెబిట్ అన్నది ఉంటుంది. అకౌంటింగ్ సమీకరణం ఆస్తులు ఈక్వల్ టు అప్పులు ప్లస్ మూలధనము. ఇది అకౌంట్ సమీకరణం అన్నమాట. ఆస్తులు ఈక్వల్ టు అప్పులు ప్లస్ మూలధనం ఈ ద్వంద్వ రూప భావన పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది అకౌంటింగ్ భావన లేదా అకౌంటింగ్ యొక్క సిద్ధాంతాలు. ఇది ఇవాళ మన టాపిక్. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు క్షుణ్ణంగా అకౌంటింగ్ అన్నది రావాలంటే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి, థియరీ. అప్పుడు అకౌంట్స్ అన్నవి బాగా చేయగలుగుతారనమాట. మీకు అర్థం కూడా అవుతుంది. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు మన ఛానల్లో ఒకసారి ప్లే లిస్ట్ కానీ మీరు చూస్తే బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ.